అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ జోగులాంబ ఆలయం తెలంగాణలోని గద్వాల్ జిల్లా అలంపూర్లో ఉంది. కృష్ణానదిలో తుంగభద్ర సంగమించేది ఇక్కడికి సమీపంలోనే. జోగులాంబ ఆలయంతో పాటు అలంపురంలో అడుగడుగునా కనిపించే దేవాలయాలు మనలో ప్రతిక్షణం భక్తిభావనలను రేకెత్తిస్తాయి. దేవతలు కొలిచిన తల్లి జోగులాంబ. అలంపురం మహాక్షేత్రం తుంగాచోత్తర వాహిని బాలబ్రహ్మేశ్వరో దేవః జోగులాంబ సమన్వితః తీర్థం పరశురామస్య నవబ్రహ్మ సమన్వితం అలంపురే జోగులాంబ విశాలాక్ష సమాశ్రుత భువికాస్య సమక్షేత్రం సర్వదేవ సమర్చితం సదానః పాతు సా దేవి లోకానుగ్రహ తత్పర. జోగులాంబ ఆలయ విశిష్టతను తెలిపే ఈ మాటలకు అర్థం, అలంపురం సర్వోత్తమమైన క్షేత్రం. ఇక్కడ తుంగభద్ర ఉత్తరావాహిని. స్వామివారు బాలబ్రహ్మేశ్వరుడు, అమ్మవారేమో జోగులాంబ. ఇది పరశురాముని తీర్థం, నవబ్రహ్మలకు నిలయం. ఈ క్షేత్రంలోని జోగులాంబ కాశీ విశాలాక్షితో సమానం. సకల దేవతల చేత ఈ స్థలం పునీతమైనది. వీరి చేత జోగులాంబ పూజలందుకుంది. ఈ దేవి మనల్ని అనుగ్రహించుగాక అని. ఒకప్పుడు మమతాపూర్, అమలాపూర్ పేర్లతో పిలిచిన క్షేత్రమే ప్రస్తుత అలంపూర్. జిల్లా కేంద్రం గద్వాలకు 60 కిలోమీటర్లు దూరంలో ఉంది. అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయమైన అలంపూర్లో 5వ శక్తిపీఠమైన జోగులాంబ ఆలయం ప్రధానమైనది. ఈ అమ్మవారిని లలితా సహస్రనామాల్లో పలుమార్లు పేర్కొన్నారు. దక్షయజ్ఞం సమీపంలో దక్ష ప్రజాపతి శివనింద చేస్తూ పరిహాసంగా మాట్లాడటంతో ఆ అవమానాన్ని భరించలేని సతీదేవి అనగా దక్ష ప్రజాపతి కుమార్తె శివుడి అర్ధాంగి యాగాగ్నికి ఆహుతవుతుంది. పరివారగణం ద్వారా విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై అక్కడికి చేరి యాగాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. అనంతరం అమ్మవారి దేహాన్ని భుజంపై వేసుకుని ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుని శాంతింపచేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. ఆ సుదర్శనం అమ్మవారి శరీరాన్ని 18 భాగాలుగా ఖండిస్తుంది. ఒక్కొక్క భాగం భారతదేశ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో పడుతుంది. అవి 18 శక్తిపీఠాలుగా ఉద్భవించాయి. ఇందులో అమ్మవారి పైదవడ భాగం అలంపూర్లో పడినట్లు పురాణాలు చెప్తున్నాయి. కింద దవడ కంటే పైదవడ కాస్త వేడిగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ తల్లి రౌద్ర స్వరూపిణిగా వెలిసింది. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండటంతో ఆమెను శాంతింపజేసేందుకు ఆలయ కింది భాగంలో జలగుండం ఏర్పాటు చేసి నీటితో ఉంచబడి ఉంది. మిగతా చోట్ల స్త్రీదేవతలకు తల వెంట్రుకలు వెనక్కి ఉంటే ఇక్కడ మాతకు మాత్రం పైకి ఉంటాయి. ఇలా ఉండటాన్ని జట అంటారు. పరమేశ్వరుడికి మాత్రమే ఇలా జట ఉంటుంది. దేవతల్లో జోగులాంబకి మాత్రమే ఇలా ఉంటుంది. జటాజూటధారి అయిన తల్లి తల వెంట్రుకల్లో బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఉంటాయి. వీటితో పాటు అమ్మవారు ప్రేతాసనంలో ఉంటారు. ఈ 5 ఇక్కడి ప్రత్యేకతలు. పరమేశ్వరుడు ఎక్కువ కాలం శ్మశానవాసి కాబట్టి దేవి కూడా ఆయనలో భాగమని చెప్పడానికే ఈ ప్రత్యేకతలు ఉంటాయి. జోగులాంబ ఆలయాన్ని మొదట క్రీస్తు శకం 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యుడైన రెండో పులకేశి నిర్మించాడు. 17వ శతాబ్దంలో మహ్మదీయుల దండయాత్ర సమయంలో ఆలయం ధ్వంసమైనట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే అమ్మవారి విగ్రహాన్ని మాత్రం సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోని నైరుతి భాగంలో ఏర్పాటు చేశారు. 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జోగులాంబ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్నట్లు నిర్మించింది. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి ఈ ఆలయానికి సందర్శకులు పెరిగారు. ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు జోగులాంబ ఆలయంలో చండీ హోమాలు, ప్రతి శుక్రవారం వారోత్సవ పూజ, ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏటా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు. ఏటా మాఘశుద్ధ పంచమి నాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం జరుపుతారు. ఆ రోజు భక్తులకు జోగులాంబ నిజరూప దర్శనం ఉంటుంది. అదే రోజు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. బాదామి చాళుక్యుల కాలంలోనే నిర్మించిన నవబ్రహ్మల దివ్యధామము అలంపూర్లో ఉంది. ఈ నిర్మాణ శైలి దేశంలోనే ప్రథమంగా భావించే ఆలయ నిర్మాణ శైలిల్లో ఒకటి. 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక స్థానం పొంది శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారంగా విరాజిల్లుతున్నాయి.
శ్రీశైలం ఆనకట్ట నిర్మాణ సమయంలో కృష్ణా తీరంలోని ముంపు ప్రాంతం నుంచి రాళ్లను తరలించి యథాతథంగా పునర్నిర్మించిన సంగమేశ్వర ఆలయము అలంపూర్లో ఉంది. ఇక్కడికి దగ్గరలోనే పాప నాసేశ్వర ఆలయాల సముదాయం ఉంది. ఇలా ఎన్నో ఆలయాలకు అలవాలం అలంపురం. హైదరాబాద్ కర్నూలు రహదారి మార్గంలో కర్నూలుకు 10 కిలోమీటర్ల దూరంలోని అలంపూర్ చౌరస్తా నుంచి అలంపూర్ చేరుకోవచ్చు. హైదరాబాద్ కర్నూలు రైలు మార్గంలో కర్నూలు స్టేషన్కి ముందు జోగులాంబ హాల్ట్ వస్తుంది. హాయ్, టుడే టుమారో ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి.